వందే మాతరం యువత మెచ్చిన పాట శీర్షికలో ఈరోజు మనం పెద్ది సినిమాలోని రై రై రారా పాట గురించి తెలుసుకుందామా. నేటి యువతలో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్న హుషారైన గీతం ఇది. ఈ పాటను రాసింది అనంత్ శ్రీరామ్ గారు. సినిమా కోసం ఈ పాట పాడింది ఏఆర్ రెహమాన్ గారు. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా దూకేట్టి జోరైరా పోరాడేట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా జై కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా అద్దే లేని తీరై రారా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల ఏ పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావనే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండెం లోతల దించేటట్టయితే మొలతాడెందుకు కట్టాకెంచేసే నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసే రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా ఆటను కోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్ మాటను కోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలి రోయ్ మండే గుండె నీలో లేదంటే కాలు చేయి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా అద్దే లేని తీరై రారా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల ఏ పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా. ఇక్కడ రచయిత యువతను ఉద్దేశిస్తూ చాలా వేగంగా అడ్డులేనటువంటి దారిలాగా రమ్మని చాలా హుషారుగా చెబుతున్నారు. అడ్డే లేని దారి అనగా మన ప్రయాణంలో మనకే మనం అవిశ్వాసం, నిరాశ, సోమరితనం వంటి స్వీయ అడ్డంకులు ఏర్పరచుకోకుండా ఎల్లప్పుడూ ఎటువంటి అడ్డంకులనైనా దీటుగా దాటి ముందుకు సాగే బాటలో ప్రయాణించమని రచయిత చెబుతున్నారు. ఎంత ముఖ్యమైన మాట చెప్పారు రచయిత గారు. హద్దు అనేది లేనటువంటి తీరు వలె ముందుకు సాగమని చెబుతున్నారు. చాలా ఉత్సాహంగా జోరుగా రమ్మని, పోరాడే సైనికుడిలా మాత్రమే కాదు, ఏకంగా పోరాటం చేసే ఒక యుద్ధంలా మనల్ని మనం మలుచుకోవాలని రచయిత చెబుతున్నారు. ఎంత గొప్ప మాటలు కదా. నీలో ఉన్న శక్తిని గుణించమని, అంటే ఇప్పుడు మనలో ఉన్న శక్తిని బంధింతలు చేసుకొని
మన లక్ష్య బరిలోకి దిగమని రచయిత చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక సాదాసీదా విధంగా ఉండే జనాల సమూహంతో ఉంటూ కొత్త ఆలోచనలు లేకుండా ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ జీవితాన్ని మొక్కుబడిగా గడిపేస్తూ ఉండకుండా అటువంటి గుంపు నుండి బయటకు వచ్చి మీ ప్రతిభతో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకోమని రచయిత చెబుతున్నారు. ఇది కనుక మనం ఆచరిస్తే మన జీవితపు గదిలో కొత్త ద్వారాలు తెరుచుకున్నట్టే. మనలో ఉన్న భయాన్ని అంతా విడనాడి మనలో అనవసరంగా ఉన్న సిగ్గు మొహమాటాలకు తెరదించి ఈ ప్రపంచమంతా జయ జయ ధ్వానాలు మోగించే విధంగా చాలా శ్రమించి విజయాన్ని అందుకోమని రచయిత ఉద్దేశం. ఈ మాటలన్నీ పూర్తిగా నిజం. అనంత్ శ్రీరామ్ గారు ఎంత అద్భుతమైన మాటను చెప్పారు. మన లక్ష్య ఛేదన సమయంలో మనం భయంతో బెరుకుగా ఉండవద్దని, నా పరిధింతే, నేను ఇంతకు మించి చేయలేను అనే భావజాలంతో మన మానసిక మరియు శారీరక శక్తికి మనమే ఒక హద్దుని గీసుకుని మనలో ఉన్న అనంతమైన అంతర్గత శక్తిని వెలికి తీయకుండా, ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ జీవితానికి ఇంతే అనే మనస్తత్వంతో మనలో మనల్ని పాతేసుకుపోవద్దని, మన పరిధుల్ని విస్తృతం చేసుకోవాలని రచయిత సూటిగా చెబుతున్నారు. ఎంత ఆదర్శవంతమైన మాటలు కదా. చాలామంది మనుషులు వారు 25 ఏళ్ల వయసు దాటాక ఇక వారు కొత్తగా ఏది అనుకున్నది సాధించలేరని, ఇక ఏదైనా సాధించడానికి వారికి కావాల్సినంత శక్తి సామర్థ్యాలు లోపించాయని భావిస్తారు. కానీ అదంతా మన మనసు కలిగించే ఒక అపోహ మాత్రమే అని రచయిత ఖచ్చితంగా అంటున్నారు. వయసు అనేది కేవలం ఒక అంకె అని, మన కలలకు అడ్డంకి కాదని ఆయన భావన. కాబట్టి మనకు వయసు బాగా పెరిగినా చేతనైనంత వరకు మనం నిత్యం ఏదో ఒక గమ్యానికై కృషి చేస్తూ మన జ్ఞానాన్ని విస్తరించుకుంటూ రోజు కనీసం ఒక చిన్న కొత్త విషయాన్నైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మన ఆలోచన దృక్పథాన్ని నిత్యనూతనంగా ఉంచుకుంటూ మరోసారి ఈ దివ్యమైన మానవ జన్మను ఎత్తే అవకాశం ఉంటుందో లేదో, కాబట్టి మనం శ్వాసను వదిలే చివరి క్షణం వరకు మన జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తూ ఏదో ఒక మంచి లక్ష్యానికి, అది ఎంత చిన్నదైనప్పటికీ మన వంతు కృషి చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని రచయిత ఉద్దేశం. ఈ విషయంలో మనం ఆయనతో పూర్తిగా ఏకీభవించాల్సిందే. ఈ విషయం మన జీవితంలో తప్పకుండా ఆచరించాల్సిందే. మన జీవితంలోని కొన్ని వాస్తవాలను ఇక్కడ లిరిసిస్ట్ చాలా సూటిగా స్పష్టంగా చెబుతున్నారు. మన జీవితంలో నిన్నటికి రేపటికి తేడా లేకపోతే అసలు ఈరోజు నువ్వు కొత్తగా ఏం చేసినట్టు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిన్నటి నీకు రేపటి నీకు వ్యత్యాసం లేకపోతే నీ అంతర్గత ఎదుగుదలకు సంకేతం ఏంటి? ఈరోజు అనే అమూల్యమైన అవకాశం మీద మనం ఏమాత్రం దృష్టి సారించట్లేదని దీని అర్థం. ఈ విషయం గురించి మనం లోతుగా ఆలోచించాల్సిందే. మీ నాన్న చేసిన అప్పుని నీ కొడుకో కూతురో తీరిస్తే అసలు నీ జీవితం అంతా నువ్వు ఏం చేసినట్టు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రచయిత ఉద్దేశంలో అప్పు అంటే కేవలం ఆర్థికపరమైన అప్పు కాదు. మన ముందు తరం వారు చేసిన ఏదైనా తప్పు కూడా అయి ఉండొచ్చు. వారు చేసిన తప్పును నీవు సరిదిద్దలేనప్పుడు, లేదా వారి అప్పును నువ్వు తీర్చలేనప్పుడు, నీ బాధ్యతను నీవు సరిగ్గా నిర్వర్తించకుండా ఆ భారాన్ని నీవు తరువాతి తరంపై మోపినప్పుడు నీ అస్తిత్వానికి అసలు అర్థమేమైనా ఉందా అని అందులోని ఆంతర్యం. మనం మన చేతిలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేనప్పుడు మన జీవితం వృధానే కదా. తప్పు చేసి తలదించేటట్టయితే ఆ జీవితం అక్కర్లేనట్టే. అలా చేసినట్లయితే మన జీవితాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లే. మన బ్రతుకుకు ఏమాత్రం అర్థం ఉండదు. అంతేకాకుండా మనం ఎంతో చెడ్డ పేరును కూడా అదనంగా మోయవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ రచయిత అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని, మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ తీసేసి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మనలో కొత్త జీవం పోసుకోమని ఆయన భావన. ఆయన మాటలను మనం ముమ్మాటికి అంగీకరించాల్సిందే. ఈ చిత్రంలో కథానాయకుడు పోషించిన క్రీడాకారుడి పాత్రను ఉద్దేశిస్తూ లిరిసిస్ట్ ఈ మాటలను అంటున్నారు. నువ్వు ఆడే ఆటను కేవలం ఒక ఆటలా కాకుండా నీ జీవితంగా భావించమని ఆయన చాలా దృఢంగా సూచిస్తున్నారు. ఎంత స్ఫూర్తిదాయకమైన మాటలు కదా. ఈ మాటలు కేవలం క్రీడాకారులు మాత్రమే కాదు,
ఏ వృత్తిలో ఉన్న వారైనా ఆచరించాల్సిందే. మనం చేసే వృత్తిని ఒక పనిలా కాకుండా అది మన జీవితంగా భావించాలి. అలా అనుకున్నప్పుడే మనం మన వృత్తికి లేదా మనం చేసే ఏ పనికైనా మన 100% ఇవ్వగలుగుతాం. ఏ పనినైనా ఎనలేని శ్రద్ధతో అందులో పూర్తిగా నిమగ్నమై చేయాలి. అప్పుడే ఆ పనికి సార్థకత చేకూరుతుంది అని రచయిత భావన. ఎంత ప్రభావవంతమైన మాటలు కదా. మన గెలుపంటే ఎవరో మనల్ని ప్రశంసించడం కాదు. మన గెలుపంటే మన జీవితంలో ఒక మహా వెలుగు ప్రకాశించడం. మన విజయం అనేది మన జీవితంలో మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే వారి జీవితాల్లో కూడా ఎన్నో కాంతులను నింపుతుంది. మన కుటుంబానికి ఒక గౌరవాన్ని, గుర్తింపుని తీసుకువస్తుంది. అంతేకాకుండా మన తరువాతి తరాలకు ఒక దారి చూపుతుంది. ఎందరికో మనం ఆదర్శవంతులం అవుతాం. అలా కదా మన జీవితం ఉండాల్సింది అని అనంత శ్రీరామ్ గారి భావన. ఇది 100కి 100 పాళ్ళు యథార్థమే. ఈ మాటలు ఈ పూర్తి పాటకు ఆయువు పట్టు లాంటివి. మన దేహంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉండి మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నా మనకు ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఆసక్తి, దాహాగ్ని లేనప్పుడు ఈ జీవితం మొత్తానికే నిష్ప్రయోజనం కదా. ఏ వాహనం కూడా దానిలో ఉండే అన్ని భాగాలు సరిగ్గా ఉన్నా అందులో ఇంధనం లేకపోతే ముందుకు నడవదు. అదేవిధంగా మనకు భగవంతుడు మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని సామర్థ్యాలు, నైపుణ్యాలు ఇచ్చినప్పటికీ మనకంటూ అసలు ఒక లక్ష్యం లేకపోతే ఈ జీవితం వ్యర్థమే కదా. మనకి ఏదైనా విషయాన్ని సాధించాలని బలమైన కోరిక లేనప్పుడు మనం జీవించి ఏం లాభం అని రచయిత గారి అభిప్రాయం. మనం ఎలాగైనా మన గమ్యాన్ని చేరుకోవాలనే మనలో రగిలే అగ్నే మన విజయానికి పునాది. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని నెరవేర్చడానికై మన శరీరంలోని ప్రతి కణాన్ని వినియోగించాలి. ఎంతగానో కష్టపడాలి. మన లక్ష్యానికై మన సర్వశక్తులు ధారబోయాలి. మన హద్దుల్ని చెరిపేయాలి. మనలోని అపారమైన శక్తిని బయటకు తీయాలి. మనం లక్ష్యం సాధించడం వల్ల ఈ ప్రపంచంలో ఎంతో కొంతమందికి మంచి చేయాలి. మన జీవిత పరమార్థం ఏంటో కనుగొని ఆ వైపుగా మనం నిరంతరంగా కృషి చేయాలి. కాబట్టి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ పాటతో రచయిత గారు మనలో నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతూ మన జీవితానికి ఈ పాటను అన్వయించుకుంటూ ఈ జీవితాన్ని ఒక సువర్ణ అవకాశంగా భావించి మనల్ని మనం సాధ్యమైనంత అత్యున్నతగా మలుచుకొని ఎన్నో మంచి గుణాలను అలవర్చుకుని మనలో ఊపిరి ఉండే ఆఖరి క్షణం వరకు ఏదో ఒకటి సాధిస్తూ లేదా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఈ జీవితాన్ని అర్థవంతంగా గడుపుదాం. ఎందుకంటే ఈ చిత్రంలో కథానాయకుడు చెప్పినట్టు మళ్ళీ పుడతామా ఏంటి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.